ప్రణామాలు స్వామి. ప్రణామాలు. మీ పేరేంటి స్వామి? రాముడు. మా ఇంటికి ఎందుకు వచ్చారు స్వామి? మీకు ఒక స్టోరీ చెప్తా. ఏం స్టోరీ చెప్పండి. రాముడు స్టోరీ చెప్తా. చెప్పండి. అయోధ్యకి పాలించిన దశరథ మహారాజాకి 4 sons ఉంటారు. ఆ 4 sons పేరు ఏంటిదంటే, పెద్ద ఆయన పేరు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అయితే మిథుల రాజాకి ఏమో జనక మహారాజాకు ఒక కూతురు ఉంటాయి. ఆ కూతురు పేరు సీతాదేవి. ఆ కూతురికి స్వయంవర పెడతారు. ఏం స్వయంవర పెడతారంటే, ఒక శివుడు పైకి లేపి కొడతారు. వాళ్ళ విన్నైతే ఆ కూతురికి ఇచ్చి సీతాదేవికి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తారు. అన్ని దేశాల నుంచి రాజులు వస్తారు. ఒవ్వ శివుడన స్లేప లాస్ట్కి రాముడు వచ్చి ఆ శివుడన ఒక్క చేతితో పైకి లేపి ఇరిగి కొడతారు. తర్వాత అల్లు విన్నైతే మా కూతురికి సీతాదేవికి ఇట్టి పెళ్లి చేస్తారు. రాముడు విన్నైనని దశరథ మహారాజాకి తెలుసుకొని పైకి ఎక్కి చెప్తా, నాకు ఇప్పుడు చేత కావట్లే అని చెప్తా. తర్వాత నాకు ఒక వరం ఇచ్చిన. ఏం వరం ఇచ్చిందంటే, ఇగో రాముని 14 years ఫారెస్ట్కి పంపాని చెప్తా. తర్వాత అప్పుడు దశరథ మహారాజా షాక్ అవుతాడు. శూర్పణఖ దూరం నుంచి రాముడిని చూస్తాడు. తర్వాత దగ్గరకు వచ్చి, నువ్వు అందంగా ఉన్నావు కదా, నన్ను పెళ్లి చేసుకున్నామంటే నాకు పెళ్ళయిందని చెప్తాడు. తర్వాత సీతాదేవిని నా భార్య అంటే సీతాదేవి చూపిస్తే శూర్పణఖ సీతాదేవి గొంతు పట్టుకొని చంపేయడమని అనుకుంటే, ఇంకా లక్ష్మణుడు ఒకటి ఎక్కి ఆ చాకి చూడేస్తే శూర్పణఖ నోస్ కట్ చేసుకొని వాళ్ళ అన్న దగ్గరికి, రావణాసురుడి దగ్గరికి వెళ్తా. అన్న సీతాదేవి కిడ్నాప్ చేయంటే, ఫస్ట్ రావణాసురుడు డీలెక్క అక్కడి నుంచి పోతుంటే సీతాదేవి చూసి రామకి రామ నాకు ఆ డీల్ కావాలంటే రామ అన్ని బాణాలు తీసుకొని పరిగెత్తుతుంటాడు డీల్ వెనకాల. తర్వాత రావణాసురుడు ఇట్లా వచ్చి ఆ లక్ష్మణ సీత అరుస్తుంటే సీత మాట విని లక్ష్మణ్కి ఇస్తారు. లక్ష్మణ్ మీ అన్నకు ఒక ప్రమాదం జరుగుతుంటే అని చెప్తాడు. తర్వాత లక్ష్మణ ఒక లైన్ రాజేసి వెళ్తాడు. అదేంటిదంటే లక్ష్మణ రేఖ అంటాడు. తర్వాత అమ్మ నువ్వు ఇల్లు నుంచి బయటికి రావడని చెప్పి వెళ్తాడు. తర్వాత రావణాసురుడు భిక్షగాడు లెక్క వచ్చి అమ్మ దేహిం భిక్ష అని అరుస్తుంటే ఇంకా సీతాదేవి కొంచెం మాట తీసుకొని అలా పని చేస్తుంటే రాగమ్మ అంటే ఇంకా బయటకు వచ్చగానే రావణాసురుడు పెద్దగా సీతాదేవిని హంస వాళ్ళ తీసుకొని పోతాడు. తర్వాత లక్ష్మణుడు హనుమాన్కి చెప్తా. హనుమాన్గా రావణాసురుడు సీతాదేవిని కిడ్నాప్ చేసి హంస వాళ్ళ తీసుకొని పోయినాడంటే ఇంకా హనుమాన్ పైకి తెట్టి ఇంకా తీసుకొని పోతారు. తర్వాత కిందికి దిగుతుంటే రావణాసురుడు గాడ్స్ అన్నారు చూసి గాడ్స్ అన్నారు హనుమాన్ టోకాకి ఫైర్ అంటిస్తే హనుమాన్కి కోపం వచ్చి ఆ లంక అంతా కాలేస్తాడు. తర్వాత గాడ్స్ అన్న చనిపోతారు. తర్వాత హనుమాను శూర్పణఖ తోటి ఫైట్ చేసి ఆ గడ్డతోటి శూర్పణఖ తల మీద కొడితే శూర్పణఖ ఆ భూమిలోకి వెళ్ళి చనిపోతారు. తర్వాత ఇంకా సీతాదేవిని తీసుకొని వచ్చి రామకి ఇస్తే సీతాదేవి అంత కట్టం చెప్తాడు. ఇగో నన్ను రావణాసురుడు కిడ్నాప్ చేసి హంసవాళ్ళ తీసుకొని పోయినాడంటే రాముడికి కోపం వచ్చి ఆ బాణం తీసుకొని రావణాసురుడు వేస్తే రావణాసురుడు చనిపోతాడు. తర్వాత రాముడు సీత లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు వస్తే జనక మహారాజా రాముడిని కింగ్ చేస్తారు. శ్రీరామ నవమి.